లో ఏకీవించిన దేవుని బిడ్డలందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నా. ఈ సమయంలో ఈ యొక్క దినాలకు సరిపడు ఒక చక్కని హెచ్చరిక వర్తమానాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ దినాలు ఎలా ఉన్నాయి? పోయినసారి మనం చెప్పుకున్నాం. ప్రభు యొక్క రాకడ దినాలు ఎలా ఉంటాయట? లూకాసు వార్త 17వ అధ్యాయంలో మనం చదివాం. నోవహు దినాల్లో జరిగినట్లు మనుష్య కుమారుని దినాల్లో జరుగుతాయని, లోతు దినాల్లో జరిగినట్లు మనుష్య కుమారుని దినాల్లో జరుగుతాయని మనం చెప్పుకున్నాం. మీకు జ్ఞాపకం అనుకుంటాను. మంచిది. ఈరోజు ప్రత్యేకించి లోతు యొక్క ఆత్మీయ లోతును గురించి, లోతు యొక్క ఆత్మీయ లోతును గురించి కొన్ని ఆధ్యాత్మిక విషయాలు. ఇవన్నీ మీకు తెలియవని కాదు, మీకంటే నేనేదో గొప్ప పండితుడును అని కాదు. మన ఆత్మీయ జీవిత పురికొల్పు కోసం, మన ఆత్మీయ జీవితంలో హెచ్చరికల కోసం ప్రభు మనకు అనుగ్రహించిన ఈ మాటలను తీసుకుందాం. దేవుని సన్నిధిలో మనల్ని మనం బలపరుచుకుందాం. రండి, పరిశుద్ధ గ్రంథంలో నుండి 2 మాటలు మనం చదువుకుందాం. మొట్టమొదటిగా ఆదికాండ గ్రంథం 19వ అధ్యాయము మొదటి వచనాన్ని చదువుకుందాం. ఆదికాండ గ్రంథం చదువుమా. చాలండి. చాలమ్మా. రెండవదిగా క్రొత్త నిబంధనలో నుంచి లూకాసు వార్త 17వ అధ్యాయము 29వ వచనం నుండి 31వ వచనం వరకు, లేదా 30వ వచనం వరకు, 29, 30 వచనాలు చదువుకుందాం. 28 నుంచి చాలమ్మా. ఈ మంచి మాటలు, అద్భుతమైన మాటలు దేవుడు మనకిచ్చాడు. ఈ చక్కని మాటలు, ఇవి చాలా విషయాలు, లోకస్తులు ప్రశ్నించే విషయాలు ఇందులో ఉన్నాయి. ఈ లోతు జీవితంలో జరిగినటువంటి సందర్భాలు లోకులు ప్రశ్నించే విధంగా ఉన్నాయి. అయినప్పటికీ దేవుడు ఇవన్నీ మన కోసం ఎందుకు రాయించి పెట్టాడు అంటే, ఏమండి, ఆ కాలమందు వారికి సంభవించి యుగాంతమందు మనకు బుద్ధి కలుగుటకై ఇవి వ్రాయబడ్డాయి అని భక్త పౌలు స్పష్టంగా చెప్పాడు కదండి. మనకు బుద్ధి కలగడానికి, మనం జాగ్రత్త పడడానికి, మనము ఆధ్యాత్మికంగా స్థిరపడడానికి ఈ మాటలు వ్రాయించి పెట్టాడు పరిశుద్ధాత్మ దేవుడు. మంచిది. ఇక్కడ రండి, లోతు యొక్క ఆత్మీయ లోతులు ఏమిటి అంటే, లోతు అనగా మనం ఇదివరకు చెప్పుకున్నాం, లోతు అనే పేరుకు అర్థం మునక లేదా ముంచువాడు, మునిగిపోవుట, ఇలాంటి అర్థాలు వస్తాయి. లోతు అనగా మునక, ముంచువాడు, మునిగిపోవు అనే అర్థాలు వస్తాయి అని ఇదివరకే మనం చెప్పుకున్నాం. ఈ లోతు ఎవరు అంటే, అబ్రహాము యొక్క సోదరుని కుమారుడు. ఏమండి, అబ్రహాముకు బంధువుడు అని మనకు తెలుసు. అబ్రహాముతో పాటు
చాలా కాలం ఉన్నాడు. అబ్రహాముతో పాటు చాలా కాలం ఉన్నాడు. అబ్రహాముతో అతని తండ్రి ఉండి, అబ్రహాము తండ్రి అబ్రహాముతోనే ఉండి చనిపోయాడు. ఆ తరువాత లోతు అబ్రహామును వెంబడిస్తూ వచ్చాడు. అయితే లోతు అబ్రహామును వెంబడించినప్పుడు ఎంతగా ఆశీర్వదించబడ్డాడు అంటే, చూడండి, ఆదికాండ గ్రంథం 13వ అధ్యాయము. ఆదికాండ గ్రంథం 13వ అధ్యాయము చూడండి. లోతు అబ్రహాము కలిసి ఉన్నప్పుడు వారు ఎంత గొప్పవారు అనగా, చూడండి 5వ వచనం. అబ్రహాముతో కూడి వెళ్ళిన లోతునకు గొర్రెలను గుడ్లు గుడారములు ఉండెను గనుక వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశము చాలకపోయెను. ఎందుకనగా వారి ఆస్తి వారు కలిసి నివసించలేనంత విస్తారమాయను మై ఉండెను కదండి. విస్తారమైన ఆస్తి అంటే దేవుని బిడ్డలు కలిసి ఉన్నప్పుడు దేవుని ఆశీర్వాదం విస్తారంగా ఉంటుంది. దేవుని బిడ్డలు కలిసి ఉన్నప్పుడు అంటే అబ్రహాము లోతు కలిసి ఉన్నప్పుడు వారు ఎలా ఉన్నారండి? విస్తారమైన ఆస్తిని కలిగి ఉన్నారు. అయితే ఆ తరువాత వారు కలిసి ఉండలేని పరిస్థితి వచ్చింది. వచ్చినప్పుడు అబ్రహాం అన్నాడు, మనం కలిసి ఉండటం కష్టం, కాబట్టి నీవు చుట్టూ చూడు, నీవు తూర్పుకు వెళ్తే నేను పడమటికి వెళ్తా, నీవు ఉత్తరానికి వెళ్తే నేను దక్షిణానికి వెళ్తా, ముందు నువ్వే కోరుకో అన్నప్పుడు దేవుని బిడ్డలారా, లోతు ఏం కోరుకున్నాడు అండి? లోతు ఏం కోరుకున్నాడు, ఏం చూశాడు? కానీ వాస్తవంగా అయితే లోతు ఏం కోరుకోవాలి చెప్పండి? ఏం కోరుకోవాలి? నేను ఎక్కడికి వెళ్ళలేదు అన్నయ్య, దేవుల్లో నడిపించిన వాడవు నీవు, నీ వెంట వచ్చినప్పుడు నేను ఒంటరిగానే వచ్చాను. ఇప్పుడు ఇంత విస్తారమైన ఆస్తి నాకు నీవు ఇచ్చినప్పటికీ నేను నీవాడినే కదా, మనం దేవుని బిడ్డలం కదా, మనం వేరైపోవటం పద్ధతి కాదు కదా అని అనవలసిన వాడు కదండి. అనవలసిన వాడు ఏం చేశాడు చెప్పండి? ఆదికాండ గ్రంథం చూడండి 13వ అధ్యాయము 10వ వచనం. ఆదికాండ గ్రంథం 13వ అధ్యాయము చదవమ్మా. చాలమ్మా. లోతు ఏమయ్యాడు అంటే, లోతు అబ్రహాముతో వేరైపోవడానికి ఇష్టపడ్డాడు. నా మాట మీకు అర్థం కావాలి. లోతు అబ్రహాముతో వేరైపోవడానికి ఇష్టపడ్డాడు. నా మాట మీకు అర్థం అవుతుందో లేదు. వారు కలిసి ఉన్నప్పుడు విస్తారమైన ఆశీర్వాదాన్ని వారు కలిగి ఉన్నారు. అయితే అతడు అబ్రహాము నుండి వేరైపోవడానికి ఇష్టపడ్డాడు. ఇష్టపడి అతను చేసిన తప్పులు చూడండి. ఏం చేశాడు? అతడు కన్నులెత్తి ఏం చేశాడట? అతడు కన్నులెత్తి సొదొమ వైపు చూశాడు. సొదొమ గొమొర్ర వైపు చూశాడు. ఏమండి? యోర్దాను ప్రాంతం వైపు చూశాడు. యోర్దాను అంటే మరణము. ఏమండి? యోర్దాను ప్రాంతము. యోర్దాను అనగా మరణము. అంటే మరణకరమైంది ఈ లోకం. ఈ లోకం ఎట్టడి చెప్పండి? ఈ లోకమంతయు ఏంటంట? శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. కాబట్టి ఇతడు అబ్రహాము నుండి వేరు పడటానికి ఎటు చూశాడు ఇతడు అంటే లోకం వైపు చూశాడు.
నా మాట మీరు బాగా అర్థం చేసుకోవాలి. ఒక విశ్వాసి ఒక సమస్య వచ్చినప్పుడు, వేరుపడేంత స్థితి వచ్చినప్పుడు ఎటు చూడాలి? ఏమండి, ఎటు చూడాలి? దావీదు అన్నాడు, ఆకాశమందు ఆసీనుడైన వాడా, నీ తట్టు నా కన్నులో ఎత్తుచున్నాను అన్నాడు. ఏమండి, అతడు దేవుని తట్టు కన్నులెత్తాలి. ప్రభువా, మేము విస్తారమైన ఆస్తి కలిగిన వారమై కలిసి ఉండలేకపోతున్నాము. నా అన్న కూడా నన్ను వేరుగా పో అన్నట్టుగా మాట్లాడాడు. నేనేం చేయాలి ప్రభువా అని ప్రభు వైపు చూడలేదు. దేని వైపు చూశాడు? అతడు కన్నులెత్తి, లోతు కన్నులెత్తి యోర్దాను ప్రాంతమును చూచెను. ఇప్పుడు వాక్యం వింటున్న ప్రియ స్నేహితుల సోదరి, సమస్యలు వస్తున్నాయి, ఇబ్బందులు వస్తున్నాయి, కష్టాలు వస్తున్నాయి. ఎటువైపు చూస్తున్నాం? మన చూపు ఎటుంది? మన దృష్టి ఎటుండాలి? యేసయ్య ఏమన్నారండి? మీకు ఏ శ్రమలు రావు, మీరు సుఖంగా ఉంటారు, సౌఖ్యంగా ఉండండి, ఏ ఇబ్బంది రాదు అని అన్నాడండి? అనలేదు. ప్రభువారు అన్నారు యోహాను సువార్త 16వ అధ్యాయంలో 33వ వచనంలో, లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను అన్నారు ప్రభు. శోధన జయించిన ప్రభు వైపు చూడాలి. కానీ ఈయన ఎవరి వైపు చూశాడండి? ఏమండి, రాజుగారు అయ్యింది పట్టపగలు రబ్బా పట్టణం మీదకి సైన్యం అంతా యుద్ధానికి వెళ్తే సుష్టిగా తిని పడుకున్నాడు పట్టపగలు. సాయంకాలమున ఏమండి నిద్ర లేచి మేడ మీద వ్యాఖ్యాళి చేస్తున్నట్ట నడుస్తున్నాడు. ఏమండి, సోమరి అయి, పనివాడు సోమరి అయి, రాజు సోమరి అయి అలా తిరుగుతూ ఉంటే అతని కన్నులకు ఏం కనపడింది? స్నానం చేస్తున్న స్త్రీ కనపడింది. చూచాడు, నేను చూడకూడదు చూశాను అనుకున్నాడండి. బాబు, అమ్మ, లోకంలో ఉన్నావు, లోకంలో ఎన్నో కనిపిస్తాయి, అంత మాత్రాన దాని మీద మనస్సు పెట్టకూడదు. ఏమండి, రెండవది, సంసోను దెలీలాను చూశాడు. ఏమయ్యా అట్లా చూస్తావు, నీకు భార్య ఉంది కదా, బుద్ధి లేదా అంటే సంసోను ఏమంటాడంటే, నా భార్య నా మాట వినలేదు, వెళ్ళిపోయింది, కనుక ఈమె వైపు చూశాను అంటున్నాడు. బాబు, దేవుని వాక్యం వింటున్నా స్నేహితుడా, సోదరి, నీకు దేవుడు ఉన్నాడు, దైవ వాక్యం ఉంది, క్రమం ఉంది. నీ చూపు ఎలా ఉంది? నువ్వు ఎటు చూస్తున్నావు? ఏమండి, ఆకాను సైన్యం అంతా యుద్ధం చేస్తుంది. ఎరుకో పట్టణాన్ని ఏమండి గెలుచుకుంటానికి వారు తిరుగుతూ ఉన్నారు. అయితే ఆకాను ఏం చేశాడండి? బంగారు కమ్మిని, సినారు వస్త్రమును చూచాడు. యెహోషువ గారు చెప్పాడు కదా, ఏది ముట్టుకోవద్దు, శాపగ్రస్తం అని. శాపగ్రస్తమైంది చూశాను, నాకొద్దు బాబు, దేవా నన్ను క్షమించు అన్నాడండి. చూశాడు. చూసి ఏం చేశాడండి? రెండవది ఇక్కడే ఉంది. లోతు తనకు 11వ వచనం, తనకు యోర్దాను ప్రాంతమంతటిని ఏర్పరుచుకున్నాడు. ఏమండి, ఈ చూజన్ అతను ఎన్నుకున్నాడు. ఏమెన్నుకున్నాడండి? ఏమండి, ఏమెన్నుకున్నాడు? దావీదు మనసును ఎన్నుకున్నాడు. మన పనవాడిని పిలిచి అన్నాడు, నేను చూశాను, ఎవరైనా కానీ ఆ స్త్రీని తీసుకురా అన్నాడు. విశ్వాసికి తగినది చూడకూడదు. చూసిన దాన్ని ఏర్పరచుకోవచ్చా? ఏమండి, చూసిన దాన్ని ఏర్పరచుకున్నాడు. ఎంత దౌర్భాగ్యం! ఏమండి, ఎంత దౌర్భాగ్యం!
ఆ యోర్దాను ప్రాంతం అంతటిని తన కోసం ఏర్పరుచుకున్నట్ట. రెండో తప్పు ఏమండి, నీతిమంతుడైన లోతు, ఏమండి ఆధ్యాత్మిక లోతు ఇదే. చూశాడు, దేవుని వైపు చూడవలసిన వాడు లోకం వైపు చూశాడు. ఆ లోకాన్ని తన కోసం ఏర్పాటు చేసుకున్నాడు. లోకాన్ని తన కోసం ఏర్పాటు చేసుకున్నాడు. దావీదు ఆ స్త్రీని తన కోసం తెప్పించుకున్నాడు. సంసోను ఆ స్త్రీతో నివసించి తన ప్రాణం పోగొట్టుకున్నాడు. ఆకాను దాన్ని తెచ్చుకొని ఆశతో కౌగులించుకొని తన కుటుంబానికి సర్వనాశనం తెచ్చుకున్నాడు. బాబు అమ్మ, ఈ లోకం చాలా భయంకరమైనది. విశ్వాసి లోకానికి దూరంగా ఉండాలి. లోకంలో ఉన్నప్పటికీ, లోకస్తుల మధ్య ఉన్నప్పటికీ నీవు ప్రత్యేకంగా ఉండాలి. ఎందుకని? మన ప్రభు ఎట్టంటి వాడండి. ఏమండి, హెబ్రీ పత్రికలో 7వ అధ్యాయంలో మనం చదువుతాం కదండి, పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ఎక్కడున్నాడు? ఆయన పాపుల మధ్యలోనే ఉన్నాడు. పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నాడు ఆయన. మనం అలా ఉన్నామా? మనం ప్రత్యేకంగా ఉన్నామా? లోతు వలె ఉన్నామా? లేకపోవటం వల్లనే ఈనాడు క్రైస్తవత్వం అనేది అల్లరి పాలవుతుంది. ఇది క్రైస్తవుల తప్పే, ఒప్పుకోవలసిన సత్యం. క్రైస్తవుడుగా నీ పనేంటి? ప్రభు నీకు అప్పగించిన పని ఏంటి? ప్రభు నీకు అప్పగించిన పనిని చేస్తున్నావా? లోకంలో, లోకం వైపు, లోకస్తుల వైపు, లోక స్నేహాల వైపు. ఇంకా ముందుకు వెళ్దాం. ఒకటి, అతడు చూచాడు. రెండవది, తన కోసం దాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఏమండి, అందుకని మత్తయి సువార్తలో 6వ అధ్యాయము 24, 22, 23 వచనాలు మనం చదివితే, 24 కాదు, 22, 23 వచనాలు చదివితే, నీ కన్ను చెడ్డదైతే నీ దేహమంతా ఏమవుతుందట? చెడిపోతుంది. చూడటం తప్పు కాదండి. నీవు చూసింది ఏది అది తప్పు అయితే నీవు నీ చూపు మరల్చుకోవాలి, కానీ దాని మీద నీ దృష్టి కేంద్రీకరించుకో. అందుకనే 119వ కీర్తన 37వ వచనంలో దావీదు ప్రార్థన చేస్తున్నాడు. ఏమండి, దేవా, పాపం వైపు నేను చూడకుండా నా కన్నులను త్రిప్పివేయుము. అయ్యా, నా కన్నులు తిప్పేయి, పాపం వైపు చూడనియొద్దు, నన్ను, నాకు అది కనపడొద్దు ప్రభువా. ఏమండి, లోతు యొక్క మునక లక్షణాలు. ఏమండి, ఇంకో మాట చూడండి, 12వ వచనం. అబ్రహాము కనానులో నివసించెను. లోతు ఆ మైదానమందు పట్టణముల ప్రదేశములో కాపురముండి సొదొమ దగ్గర తన గుడారము వేసెను. ఏమండి, గుడారం అంటే ఇల్లు కట్టుకున్నాడు. ఎక్కడ కట్టుకున్నాడు? ఏమండి, సొదొమలో కట్టుకున్నాడు. సొదొమ ఎట్లాంటిది? 13వ వచనం. సొదొమ మనుషులు దుష్టులు, యెహోవా దృష్టికి బహు పాపులై ఉండిరి. కదండి, పాపులతో సహవాసం చేయడానికి ఇష్టపడ్డాడు. ఏమండి, పాపులతో సహవాసం చేయడానికి ఇష్టపడ్డాడు. ఆ స్థలంలో తన గుడారం వేసుకున్నట్ట. అంతేనండి, అక్కడ కాపురం ఉండటం మొదలు పెట్టాడు. దేవుని బిడ్డలారా, ఈ లోక స్నేహము దేవుని దృష్టికి వైరం. ఈ లోక, అందుకనే కొత్త నిబంధనలో పౌలు అంటాడు, ఏమండి, విశ్వాసిక విశ్వాసితో పాలెక్కడ, క్రీస్తుకు బెలియాలితో ఏమి పొందిక. కదండి, ఇలాగూ వ్రాయబడింది కదా. మనం ఎలా ఉండాలి? మన యొక్క దృష్టి ఎలా ఉండాలి? మనం ఎక్కడుండాలి? మనం నివసించాల్సిన స్థానం ఏది? ఏమండి,
నిజమే ప్రియులారా. నోవహు తన ఓడలో నుంచి కాకిని పంపించాట, తిరిగి రాలేదు. తరువాత పావురాన్ని పంపించాట, పావురం తిరిగి వచ్చింది. ఏమ్మా పావురము ఎందుకు వచ్చావు అంటే, నేను కాలు నిలుపుకోవడానికి కూడా అక్కడ స్థలం లేదయ్యా, అంత బురద నీళ్లు అని. మరి కాకి ఎక్కడ నిలబడింది బాబు? అమ్మ, కాకి ఆ బురదలో కూరుకుపోయింది. లోతు ఆ సొదమ మనుషుల మధ్య కాపురం ఉన్నాడు. అంతేనా అండి? అంతేనా? ఇప్పుడు రండి దేవుని వాక్యంలోనికి మనం వెళదాం. 19వ అధ్యాయము 14వ వచనం విందాం. చదమ్మా. ఆదికాండ గ్రంథం చాలండి. లోతు ఎవరు? దేవుని బిడ్డ, అబ్రహాము యొక్క వంశస్థుడు. ఏమండి? దేవుని బిడ్డ అయ్యుండి తన పిల్లలను, తన బిడ్డలను ఎవరికి ఇస్తున్నాడు చెప్పండి? సొదమ మనుషులకు ఇస్తున్నాడు. సొదమలో ఉన్న ప్రియులరా, ఆ యొక్క పెళ్లి కొడుకులను ఏర్పరిచి సొదమ మనుషులకు ఏమండి తన కుమార్తెలను ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. ధర్మమా? ఏమండి? అంటే వారితో బియ్యం అందుతున్నాడు. ఏమండి? బియ్యం అందుతున్నాడు. నిజమే ప్రియులారా. సేవకుల్లో కూడా ఏమండి అధికార పార్టీకి ప్రతినిధి ఒక ఆయన, ఏమండి తరువాత అధికారంలో లేని పార్టీకి ప్రతినిధి ఒక ఆయన. అయినా సేవకుడేనట, ఈయన సేవకుడనట. ఏం చేస్తున్నావు? వారితో బియ్యం అందుతున్నావు. నీవు ఏమండి వేరై, ఈ లోకానికి వేరై. పేతురు ఏమన్నాడండి? అపోస్తల కార్యముల గ్రంథం కదా, చదవండి ఒక్క మాట. అపోస్తల కార్యముల గ్రంథం 2వ అధ్యాయము. పేతురు గారు ఏమన్నాడండి? ఆ వచనం మీకు గుర్తుండే ఉంటుంది, చదవండి. ఏమండి? మూర్ఖులైన ఈ తరం వారికి వేరై రక్షణ పొందుడి. ఎన్నో వచనం అమ్మది? రైట్, 40వ వచనం. మూర్ఖులైన ఈ తరం వారికి వేరై ఏం చేయాలి? వేరుగా ఉండాలి. రక్షించబడక ముందే వేరుగా ఉండమని భక్త పేతురు చెప్తున్నాడు. కానీ రక్షించబడ్డామని చెబుతూ, ప్రత్యేకించి దేవుని దాసులమని చెబుతూ కూడా లోకస్తులతో స్నేహమా? లోకంతో స్నేహమా? ఏమండి? ఈయన తన కుమార్తెలను ఆ సొదమ మనుషులకు ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. ఈయన ప్రార్థన చేసుకుంటాడు, వాళ్ళేమో పాపం చేస్తారు. వారు వారి వరుసలు లేనివారు. వారి వరుసలు ఎట్లాంటివి అంటే పురుషులతో పురుషులు, స్త్రీలతో స్త్రీలు స్వలింగ సంపర్కం చేసే అతి భయంకరమైన పద్ధతి సొదమ పద్ధతి. అటువంటి స్థలంలో ఉండడమే పాపం. ఇప్పుడు వాళ్ళతో బియ్యం అందుతున్నాడు. ఈ పూట వాక్యం వింటున్నా నీవు ఆలోచించాలి. దేవుని బిడ్డగా ఆత్మీయ జీవితంలో మనం చేసే తప్పులు, మన జీవితంలో జరిగే పొరపాట్లు మన ఆధ్యాత్మిక జీవితాన్ని ఎంత పాడు చేస్తాయో ఆలోచించాలని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఇంకా ఏమండి? 19వ అధ్యాయము ఇప్పుడు 6వ వచనాన్ని చదువుదాం. చూడండి. మొదటి వచనం. ఆ సాయంకాలమందు ఆ ఇద్దరు దేవదూతలు సొదమ చేరునప్పటికీ లోతు సొదమ గవిని యొద్ద కూర్చుండి ఉండెను. లోతు వారిని చూచి వారిని ఎదుర్కొనబోయి లేచి సాష్టాంగ నమస్కారము చేసి, నా ప్రభువులారా, దయచేసి
నీ దాసుని ఇంటికి వచ్చి రాత్రి వెళ్ళవచ్చు, కాళ్ళు వెడుక్కొని మీరు పెందక్కడ లేచి త్రోవను వెళ్ళవచ్చును అనేను. అంతటి వారు అలా కాదు, నడి వీధిలో కాలం వెళ్ళబుచ్చుదామని చెప్పాను. ఎందుకన్నారా మాట? వాస్తవానికి లోతు ఎక్కడుండాలి, ఎక్కడున్నాడు వింటున్నారా? సొదొమను అంటే యోర్దాను ప్రాంతాన్ని చూచాడు, ఏర్పరచుకున్నాడు, గుడారం వేశాడు, అక్కడే కాపురం పెట్టాడు, వాళ్ళతో బియ్యం అందటానికి సిద్ధపడ్డాడు. ఏమండి, వాళ్ళతో బియ్యం అందటానికి సిద్ధపడ్డాడు. బైబిల్ పండితులు ఏం చెప్తారంటే, ఆల్రెడీ ఈయన బియ్యం అందాడు కదా. ఎందుకండి? లోతు భార్య ఎవరు? లోతు భార్య ఎవరు? సొదొమ కాపురస్తురాలే. బైబిల్ పండితులు చెప్పే ఒక సలహా. ఎందుకు అంటే ఆమెను గురించిన చరిత్ర లేదు మనకి. ఆమె అతడు అక్కడికి వెళ్ళి తాను ఎన్నుకొని చేసుకున్న భార్య. సరే, ఆయనతో పాటు ఆమె కూడా మోకరించి ఉండొచ్చు, పిల్లలు కూడా మోకరింప చేయొచ్చు, ఫోన్లే నాతో మోకరిస్తుందిలే అనుకోవచ్చు. కానీ ఆమెలో ఉన్న లోకం పోలేదు. ఆ బిడ్డలు కూడా అటు లోకం వైపు చూస్తున్నారు, ఇటు లోతు ప్రార్థన వైపు చూస్తున్నారు కదండి. నిజమే. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? లోకంతో వియ్యమందటం ప్రారంభించిన ఆయన ఇప్పుడు ఏం చేస్తాడండి? గవిని యొద్ద కూర్చుండెను. గవిని యొద్ద కూర్చునేది ఏం పని ఆయనకి? సొదొమ గవిని యొద్ద మెయిన్ గేట్ వద్ద కూర్చున్నట్టు ఆయన. అంటే దీన్ని మన భాషలో చెప్పాలంటే ఈయన రచ్చబండ దగ్గర కూర్చున్నాడు. సొదొమ రచ్చబండ దగ్గర కూర్చునే వాళ్ళు ఎవరండి? ఊరు పెద్దలందరూ కూర్చునేది రచ్చబండ కాడ. అంటే ఈయన గారు ఒక పెద్ద అయిపోయాడు. ఏమండి? అంటే ఈయన ఒక పొలిటీషియన్ అయిపోయాడు. విశ్వాసి ఏ స్థితికి మారుతున్నాడో చూడండి. విశ్వాసి ఏ స్థితికి మారుతున్నాడు? ఏమండి? యోర్దాను ప్రాంతాన్ని చూచాడు, ఏర్పరుచుకున్నాడు, గుడారం వేశాడు, కాపురం పెట్టాడు, బంధుత్వాన్ని కలుపుకోవడానికి సిద్ధపడ్డాడు. ఆల్రెడీ ఆయన చేసుకున్నాడులే. ఏమండి? ఇప్పుడు ఏం చేశాడండి? ఆ యొక్క పరిపాలన విధానం, ఆ పట్టణం సొదొమ పట్టణం యొక్క పరిపాలన పెద్దల్లో ఈయన ఒకడైపోయాడు. తత్ఫలితంగా సొదొమ పాపం అతన్ని అంటుకుంది. సొదొమ పాపం అతన్ని అంటుకుంది. అతడు ఉండాల్సిన చోటు ఎక్కడ? విశ్వాసి ప్రత్యేకంగా ఉండాలి. దేవుడు చూసేటప్పటికి ఏమండి? ఎక్కడున్నాడు ఆయన? సొదొమ గవిని యొద్ద ఉన్నాడు. బాబు, అమ్మ, యేసయ్య త్వరగా రాబోతున్నాడు. నేను వచ్చినప్పుడు విశ్వాసం కనుగొందునా అన్నాడు యేసయ్య. ఆయన వచ్చేటప్పటికి అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారం దగ్గర ఏమండి ధ్యానం చేస్తున్నాడు అని రాసింది ఆదికాండం 18 అధ్యాయంలో. ఆ తరువాత ఆయన దిగి ఆ యొక్క సొదొమ గొమొర్రా దగ్గరకు వచ్చేటప్పటికి లోతు గారు ఎక్కడున్నాడండి? సొదొమ గవిని యొద్ద రాజకీయం మాట్లాడుతున్నాడు. ఇంతకీ మనం ఏం చేస్తున్నాం? ప్రియ విశ్వాసి, నీ యొక్క దినచర్య ఎలా ఉంది? ఏమండి? వారానికి ఒక్క మారన్నా బైబిల్ చదివే అలవాటు ఉందా? ప్రార్థన చేసే అలవాటు ఉందా? దేవుని కొరకు నువ్వు జీవిస్తున్నావా, లేక లోకం వైపు చూస్తున్నావా? ఫలితంగా ఏమైపోయాడండి? తన కుటుంబం పతనం అయిపోయింది. ఎంత ఘోరమైన పతనం కదండి. తాను చేసిన 7 తప్పులు మనం ఇక్కడ చూసాం. అతడు పాపం చేసి ఏమైపోయాడండి? తను పాపి అయిపోయాడు. ఇప్పుడు చూద్దాం పేతురు రాసిన రెండవ పత్రిక అండి. రెండవ పత్రికలో లోతుని గురించి కొద్దిగా వివరణ ఇస్తాడు. ఏమండి? పేతురు భక్తుడు, 2వ అధ్యాయము. అమ్మా చదువమ్మా.
నొప్పించుకొనుచు వచ్చెను. ఆ నీతిమంతుడు కదండి, నిజమే. 6వ వచనం, మరియు ఆయన సొదొమ గొమొర్రా పట్టణములను భస్మం చేసి ముందుకు భక్తిహీనులు వారిని దృష్టాంతముగా ఉంచుటకై వాటికి నాశనము విధించి దుర్మార్గుల కామ వికార యుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతులకు లోతును తప్పించెను. ఆ నీతిమంతుడు వారి మధ్యన కాపురం అండి. నేను ఎందుకు చదివించానంటే, వారి కామ వికార నడవడిక బాధ కలిగించిందట లోతుకు. బాధ కలిగించినప్పుడు ఏం చేయాలి? ఆ స్థలాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవాలి. వదిలిపెట్టి వెళ్ళిపోయాడా? ఏమండి, ప్రభు వచ్చారు. ప్రభు వచ్చి చెప్పారు, మేము ఈ పట్టణాన్ని నాశనం చేయడానికి వచ్చాం, మీరు సిద్ధపడండి, నీవు నీ కుటుంబం సిద్ధపడండి అని చెప్పినప్పుడు భార్యకు చెప్పాడు. భార్య వినలేదు. కుమార్తెలకు చెప్పాడు, వారు మౌనంగా ఉన్నారు. అల్లుళ్లకు చెప్పాడు, వారు ఎగతాళి చేశారు. ఏమండి, ఆ పిదప దేవుడు ఏం చేశాడండి? వారిని రెక్కలు పట్టుకొని ఈడ్చుకొని బయటికి తీసుకొచ్చి పడవేశాడు. పడవేసినప్పుడు అతను ఏం చేయాలి చెప్పండి? నేను ఈ పట్టణంలోకి రావడం చాలా తప్పు, ఇప్పుడైనా నేను లేచి నా అన్న యొద్దకు వెళతాను, నా యొక్క సోదరుడైన అబ్రహాము దగ్గరికి వెళతాను, నా యొక్క సహవాసం దగ్గరికి వెళ్తాను, నేను తప్పు చేశాను అని పశ్చాత్తాపం కలిగి నిర్ణయం చేశాడండి. అప్పుడు కూడా చేయలే. ఎందుకు అంటే అతనిలో సొదొమ నిలిచి ఉంది. తను పశ్చాత్తాపడలా. తను చేసిన తప్పు విషయంలో అతడు పశ్చాత్తాపడలా. తిరిగి తన ఇంటికి రాలా. ఎక్కడికి వెళ్ళాడండి? వెళ్ళి పారిపోండి, ఆ సోయరు ఊరు దగ్గరికి వెళ్ళిపోండి అని దేవుడు చెప్పినప్పుడు, ప్రభువా అంత దూరం నేను వెళ్ళలేను, ఆ కొండ గుహలోకి వెళ్తాను, అక్కడికి వెళ్ళి దాక్కుంటాను అన్నాడు. నా మాట మీకు అర్థమవుతుంది అనుకుంటాను. వాస్తవానికి ఆ పట్టణాన్ని నేను నాశనం చేయడానికి వచ్చినాను అని దేవుడు చెప్పినప్పుడు ఈ పట్టణంలోనికి రావడం నా తప్పు అని ఆయన ఎందుకు అనుకోలేదు? అర్థమైందండి? ఈ పూట వాక్యం వింటున్న స్నేహితుల సోదరి, ఒకసారి నీ తీర్మానం ఎలా ఉంది? దేవుని సన్నిధిలో కష్టాలు అనుభవిస్తూ, శ్రమలు అనుభవిస్తూ, గొనుక్కుంటూ, చణుక్కుంటూ ఉన్నావు, కానీ దేవుని పాదాల దగ్గరికి పోవాలని తీర్మానం నువ్వు చేస్తున్నావా? లేకపోతే నువ్వు ఎలా ఉన్నావు? చక్కని తీర్మానం ఈ పూట చేసుకో. ప్రభువా, లోతు వలె చాలాసార్లు నేను తప్పిపోయాను, ఫలితంగా నేను ఎన్నో బాధలు కష్టాలు అనుభవించాను, నన్ను క్షమించు ప్రభువా అని చెప్పగలుగుతున్నామా మనం? ఏమండి, చెప్పగలుగుతున్నామా? అయితే ఆ నీతిమంతుడు అగ్నిలో ఆ పట్టణముతో నాశనం కాకుండా దేవుడు కాపాడాడు. అర్థమైందండి? ఆ పట్టణములో అతడు నాశనం కాకుండా ఎవరిని బట్టి కాపాడాడు? చూడండి, 29వ వచనం, ఆదికాండ గ్రంథం 19వ అధ్యాయము 29వ వచనం. దేవుడు ఆ మైదానపు పట్టణములను పాడు చేసినప్పుడు దేవుడు అబ్రామును జ్ఞాపకము చేసుకొని లోతు కాపురం ఉన్న పట్టణములను నాశనము చేసినప్పుడు ఆ నాశనము మధ్యను లోతు నశించకుండా అతన్ని తప్పించెను. బాబు, అమ్మ, మనకంటే శ్రేష్ఠులు ఎంతో మంది పోయారు. కానీ మనం ఇంకా నిలిచి ఉన్నాము అంటే అది దేవుని కృప. ఏమండి, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం ప్రకారం మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. ఆయన జగత్తు పునాది వేయబడక మునుపే క్రీస్తు యేసులో మనల్ని ఏర్పరచుకున్నాడు గనుక నిలబడ్డాం. అయితే మన నడక ఎలా ఉంది? లోతులాగుందా? త్వరపడతాను, సమయం పరిగెత్తుంది. మరికొన్ని విషయాలు మీతో ముచ్చటించాలి. లోతు తన పొరపాటు నిర్ణయం వల్ల
అతడు కోల్పోయినవి ఏమిటి? ఏమండి, లోతు పోగొట్టుకొనిన ఆత్మీయ దీవెనలు ఏమిటి? మనం వరుసగా ఒక్కొక్కటి గమనిద్దామా? ఆలోచించండి, వాక్యాన్ని శ్రద్ధగా ఆలకించండి. ఒకటి, లోతు ఏం పోగొట్టుకున్నాడండి? 19వ అధ్యాయము 16వ వచనం. ఆదికాండ గ్రంథం 19వ అధ్యాయం 16వ వచనం. అతడు తడవు చేసెను, అప్పుడు అతని మీద యెహోవా కనికరపడుట వలన ఆ మనుషులు అతని చేతిని, అతని భార్య చేతిని, అతని 2 కుమార్తెల చేతులను పట్టుకొని వెలుపలికి తీసుకుని వచ్చి ఆ ఊరి బయట ఉంచిరి. ఆ దూతలు వారిని వెలుపలికి తీసుకుని వచ్చిన తరువాత ఆయన, నీ ప్రాణము దక్కించుకున్నట్టు పారిపోము, నీవు వెనుక చూడకము, ఈ మైదానములో ఎక్కడనూ నిలువక నీవు నశించిపోకుండా ఆ పర్వతములకు పారిపోమ్మని చెప్పగా, ఈ వచనంలో మనకు అర్థమయ్యేది ఏంటంటే, తొందరగా ప్రయాణం అయ్యేటప్పుడు సర్దుకుంటూ ఉంటాం కదండి. ఏమండి, సర్దుకుంటూ ఉంటాం. ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాం, బ్రష్ కావాలి, పేస్ట్ కావాలి, సబ్బు కావాలి, బట్టలు కావాలి, ఏమండి ప్యాంటు కావాలి, లుంగీ కావాలి, చీర కావాలి, వగైరా కావాలి, సర్దుకుంటున్నారు పాపం. తడవు చేయగా, నువ్వు సర్దుకోవద్దు, ఏమొద్దయ్యా, ప్రయాణమవు అన్నాడు దేవుడు. పాపం ఒక్క మాట, లోతు గారికి ఏమండి సొదమ వైపు చూడటం ఉన్న విశేషం ఏంటంటే, సొదమ అతనికి పచ్చగా కనపడిందట. ఇతడు పచ్చని కోరుకునేవాడు. అంటే అర్థం ఏంటండి? ఇతడు ధనాపేక్ష కలవాడు. అయితే ప్రియ స్నేహితులారా, ఇతడు బయలుదేరి వెళ్ళిపోమని దేవుడు చెప్పినప్పుడు తడవు చేసేట. ఏం చేశాడండి దేవుడు? వాళ్ళ చేతులు పట్టుకొని మొత్తాన్ని వడిచి పట్టుకొని బయటికి విసిరి వేశాడు. వాళ్ళు ఎలా పోయారు చెప్పండి? కట్టు బట్టలతో పోయారు. అంటే తను ఆశపడి సొదమలో మూట కట్టుకుందంతా ఏం చేశాడు చెప్పండి? అక్కడే. ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదు కదండి, వాక్యంలో ఉంది, సామెతల గ్రంథంలో. ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదు. తను సంపాదించుకున్నదంతా పోగొట్టుకున్నాడు. బాబు అమ్మ, ఈ లోకంలో మనం ఎంతో సంపాదించాలనుకుంటాం, ఎంతో కూర్చుకోవాలనుకుంటాం, దాని మీద ఆశ పెట్టుకుంటాం. అందుకని భక్త పౌలు అన్నాడు, ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. నిజమే. పోయినసారి నేను చెప్పా, ఓ పాస్టర్ గారు, ఆయనకు 2 కాళ్ళు లేవు. ఆయన అడిగాడు, అయ్యా 7 లక్షలు పెట్టి నువ్వు అక్కడే స్థలం ఎట్టకొన్నా అన్నాడు. ఇంకొక ఆయన అన్నాడు, 7 లక్షలు పెట్టి నువ్వు స్థలం కొని మందిరం కట్టే కంటే ఉడ్డికి మార్చుకున్న కమ్మగా నీ కుటుంబం బతికేది కదయ్యా అన్నాడు. కదండి. కానీ దేవుని కొరకు ఒక మందిరము కట్టాలి అనేది దేవుడు నాకు ఇచ్చిన తలం. ఉన్నదంతా ఇచ్చేశాను. దేవుడు నన్ను అడుక్కునేట్టుగా చేస్తాడా? లేదు. నేను ఆశపడలేదు. దేవుడిచ్చాడు, దేవునికే ఇచ్చాను. దేవుడు నా అక్కడ తీర్చదండి. నిజమే ప్రియులారా. ఇతడు ఆశపడ్డాడు, పోగేసుకున్నాడు, అంతా పోయింది. ఎక్కడ పోయింది? ఎవరు తీసుకున్నారు? ఎవరు తీసుకోవాలి? అగ్నిలో కాలిపోయింది అంతే. తన ఆస్తి అంతటినీ పోగొట్టుకున్నాడు. ఏమండి? ఆస్తి అంతటినీ పోగొట్టుకున్నాడు. రెండవది 26వ వచనం, ఆదికాండ గ్రంథం 19వ అధ్యాయము 26వ వచనం. అయితే లోతు భార్య అతని వెనక నుండి తిరిగి చూచి ఉప్పు స్తంభమాయపోయెను. ఏం పోయిందండి? పోగేసుకున్న ఆస్తి పోయింది, ప్రేమించిన భార్య కూడా పోయింది. ఏమండి? ముమ్మారు అడిగేట యేసయ్య ఎవరిని? తన శిష్యుడైన పేతురుని. యోహాను సువార్తలో కదండి, 20వ అధ్యాయం కదా. ఏమని అడిగాడు? పేతురు, వీరికంటే నన్ను నీవు ఎక్కువగా ప్రేమిస్తున్నావా?
నిజమే ప్రియులారా, దేవుని కంటే ఏది ఎక్కువగా ప్రేమిస్తామో అఫ్ కోర్స్ అది నీ ఆస్తి కావచ్చు, నీ భార్య కావచ్చు, ఎస్పెషల్లీ నీ బిడ్డలైనా సరే, దేవుని కంటే నువ్వు అధికంగా ప్రేమిస్తే జాగ్రత్త సుమా, అదే విగ్రహం అవుతుంది నీకు. అదే విగ్రహమై దేవుని నిన్ను దూరం చేస్తుంది. ఇతడు ఆస్తిని ప్రేమించి అబ్రహాముతో దేవునితో ఉన్న సావాసాన్ని పోగొట్టుకున్నాడు. ఆ ఆస్తి అంతా పోయింది. ఇప్పుడు భార్య కూడా పోయింది. మూడో మాట తేడా చెప్తాను, ఎందుకంటే నేను ఎక్కువ వచనాలు చెప్పట్లా, త్వరగా చెప్పాలని ప్రయత్నిస్తున్నా. ఆదికాండం 18వ అధ్యాయము 1వ వచనం చదువుతాను, చూడండి. మరియు మమ్రే దగ్గరనున్న సింధూరు వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చొని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. అతడు కన్నులెత్తి చూచినప్పుడు 3 మనుషులు అతని ఎదుట నిలువబడి ఉండిరి. అతడు వారిని చూచి గుడారపు వాటి నుండి వారిని ఎదుర్కొని పరుగెత్తి నేల మట్టుకు వంగి. ఎంతమంది కనపడ్డారండి? 3 కనిపించారు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. దేవుడు సంపూర్ణంగా అబ్రహాముకు ప్రత్యక్షమయ్యారు. ఇప్పుడు రండి 19వ అధ్యాయం. ఆ సాయంకాలమందు ఆ 2 దేవదూతలు సొదమ చేరునప్పటికీ లోతు సొదమ గవిని యొద్ద కూర్చుండెను. ఎంతమంది వచ్చారండి ఇక్కడికి? 2. దేవుని సంపూర్ణ ప్రత్యక్షతను కోల్పోయాడు, సన్నిధిని దూరమయ్యాడు, దేవుని సావాసానికి దూరమయ్యాడు, దేవుని ప్రత్యక్షతను కోల్పోయాడు కదండి. సంపద కోల్పోయాడు, భార్యను కోల్పోయాడు, ప్రత్యక్షత కోల్పోయాడు. ఏమండి, కోల్పోవటమే కాకుండా ఇంకా ఏం చేశాడు? మూడవది ఇక్కడ మనం ఇందాక చదివాం. లోతు తన యొక్క అల్లుళ్ళ దగ్గరికి వెళ్ళాడు. అల్లుళ్ళ దగ్గరికి వెళ్ళి పిలుస్తున్నాడు. 14వ వచనం. లోతు బయటికి వెళ్ళి తన కుమార్తెలను పెండ్లాడనై ఉన్న తన అల్లుళ్లతో మాట్లాడి, లెండి ఈ చోటి విడిచిపెట్టి రండి, యెహోవా ఈ పట్టణమును నాశనము చేయబోతున్నాడని చెప్పాను. అయితే అతడు తన అల్లుళ్ళ దృష్టికి ఎగతాళి చేయువాని వలె విలువ కోల్పోయాడు. సాక్ష్యం పోయింది. దైవజనుడు, ఏమండి, దేవుని నమ్మిన బిడ్డ, దేవుని చూపించాల్సిన బిడ్డ, ఏమండి, అతన్ని చూచిన వారు, దేవుణ్ణి చూచినంతగా భయపడాల్సిన వాళ్ళు ఏం చేస్తున్నారు చెప్పండి? ఈ ఎగతాళి చేస్తున్నారు. ఏమండి, ఇప్పుడు మరీ లోకం ఎలా తయారైందంటే, అమ్మ ప్రార్థనకి రండి అంటే, పోయేవాళ్ళు మీరు బాగుండారు, మేము రావటానికి పావయ్యా. ఏమండి, ఎంత చులకన. అందుకే మిమ్మును బట్టి నా నామము ఏమండి దూషింపబడుచున్నది. ఎవరిని బట్టండి? లోతు జీవితం మనకొక పాఠం కావాలి. ఏమండి, అతడు సంపద కోల్పోయాడు, భార్యను కోల్పోయాడు, దైవ ప్రత్యక్షత కోల్పోయాడు, సాక్ష్యాన్ని కోల్పోయాడు. ఏమండి, ఇప్పుడు అతనికి ఏం పోయిందండి? పరువు పోయింది. ఇది చదవాల్సి వచ్చినందుకు నేను చాలా దుఃఖపడుతున్నాను. చూడండి 32వ వచనం. మన తండ్రికి ద్రాక్షారసము తాగించి అతనితో శయనించి మన తండ్రి వలన సంతానము కలుగు చేసుకుందాము రమ్మని చెప్పుకొనేను. చూడండి, ఇప్పుడు చెప్పండి, ఏం పోగొట్టుకున్నాడు? ఏమండి, ఏం పోగొట్టుకున్నాడు? తన యొక్క పరువు పోయింది. తన బిడ్డలు ఏమయ్యారు? తన భార్య ఏమైంది? ఎందుకు అంటే, ఏమండి, నాయకుడు లేదా కుటుంబ యజమాని ఎలా ఉండాలి? తన కుటుంబాన్ని ఎలా నడుపుకోవాలి? అతని యొక్క ప్రవర్తన ఆ కుటుంబ నాశనానికి దారితీస్తుంది. ఏమండి, ఇంకా అంతేకాదు, మనం చదువుకుంటూ వెళితే
చూడండి 37-38 వచనాలు నేను చదవను, మీరు చూసుకోండి. 37-38 వచనాలు. పెద్దది ఒక ఆయనకి అందట. ఎవరండి? లోతు గారి పెద్ద కుమార్తె లోతు గారి ద్వారా ఒక ఆయనకి అందట. తరువాత రెండో కుమార్తె ఇంకొక ఆయనకి అందట. వాళ్ళిద్దరు ఎవరు? మోయాబీయులు, తర్వాత అండి అమ్మోనీయులు. వీళ్ళిద్దరు ఎవరు? దేవుని ప్రజలకు శత్రువులు. అంటే ఇతడు దేవుని బిడ్డ, దేవుని ప్రజలలో లెక్కించబడవలసిన సంతానము దేవునికి దూరం అయిపోయింది. అంటే అతడు దేవుని ప్రజల సమాజంలో తన స్థానాన్ని కోల్పోయాడు. ఏమండి? దేవుని ప్రజల సంఘంలో లేదా సమాజంలో తన స్నానాన్ని కోల్పోయాడు. నిజమే ప్రియులారా, అవును. ఇప్పుడు ఆఖరిగా 7వ మాట ఏంటంటే, ఈ మాట చెప్పడానికి నాకెంతో బాధగా ఉంది. అతడు త్రాగుబోతయి తన కుమార్తెలతో కలిసి చేసిన పాపాన్ని బట్టి తను అపవిత్రుడైపోయాడు. ఎంత దిగజారిపోయాడండి. అఫ్కోర్స్ అతడు నీతిమంతుడయ్యే లెక్కలో చెబుతూ వచ్చారు కొత్త నిబంధనలో కూడా. కానీ ఏమండి, అతడు తన శరీరాన్ని అపవిత్రం చేసుకున్నాడు. తను భ్రష్టుడైపోయాడు. నేను మొట్టమొదటిలోనే చెప్పాను, దేవుడు ఆ పట్టణాన్ని పాడు చేయడానికి వచ్చాను అని చెప్పినప్పుడు వెంటనే ఏం చేయాలి? నేను తప్పు చేశాను ఇక్కడికి వచ్చి, అసలు ఈ సొదమ లేదా ఈ యోర్దాను ప్రాంతం కోరుకోవటమే నాకు తప్పు. నేను తిరిగి నా భార్యను పిల్లలు తీసుకొని మా అన్న దగ్గరికి వెళ్ళిపోతాను, దేవుని సన్నిధికి వెళ్ళిపోతాను అనుకోలేదు ఆయన. అందువల్ల ఏమైపోయాడండి? సంపూర్తిగా మునిగిపోయాడు. ఏమండి? సంపూర్తిగా మునిగిపోయాడు. చాలా భయంకరం. అందుకని ప్రియులారా, కృత నిబంధనలో యేసు ప్రభువారు అదే చెప్పారు. ఏం చెప్పారండి? లోతు దినములలో జరిగినట్లు మనుష్య కుమారుని దినములలో జరుగుతాయి. ఇప్పుడు ఒక్క నిమిషం ఆలోచించాలి. లోకం ఏ రీతిగా తయారైందంటే విశ్వాసులను ఏమండి ఎగతాళి చేస్తున్నారు, నీచంగా మాట్లాడుతున్నారు. లోకం ఎట్లాంటిదండి? లోకం వావి వరసలు లేనిది. లోకం విగ్రహాలను సైతం కామ ఆలోచనతో చూసే తుచ్చమైన లోకం. అట్టి లోకంతో స్నేహం చేస్తున్నావా? అట్టి లోకులతో విజోడిగా ఉంటున్నావా? అట్టి లోకులతో బంధుత్వాలు కలుపుకుంటున్నావా? అలా చేయటం వల్ల లోతు ఏమైపోయాడండి? తన జీవితంలో ఏమేమి కోల్పోయాడో ఇప్పుడు మనం సవివరంగా చూచాం. యేసుక్రీస్తు ప్రభువారు నీ కోసం, నీ రక్షణ కోసం, నీవు పాపంలో నశించిపోకూడదని కదండి. నేను ఇందాక చదివాను 29వ వచనంలో, అబ్రహామును బట్టి లోతు ఆ పట్టణములో అగ్నిలో నశించకుండా దేవుడు కాపాడాడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు శిలువ మరణం వలన మనము నరకం నుండి తప్పించబడ్డాం. నశించిపోకుండా, పాపం వలన వచ్చు జీతం మరణం, అది అగ్ని గంధకాలతో మండే గుండం, అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదని వాక్యం చెప్తుంది. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధి లేదు. అయితే తీసివేసిన శిక్షను మళ్ళీ తెచ్చుకునే స్థితిలోకి మనం రాకూడదు. తస్మాత్ జాగ్రత్త. ఏమంటున్నాడండి? ఈ లోక స్నేహము దేవుని దృష్టికి వైరము అంటే యాకోబు పత్రికలో ఉంది కదండి. కాబట్టి దేవుని సన్నిధిలో మన యొక్క జీవితం సరైన విధంగా ఉంచుకోవడానికి మనం ప్రార్థన చేయాలని, ప్రయత్నం చేయాలని దేవుని వాక్యం చెప్తుంది. మొదటి కీర్తన 1వ అధ్యాయం 1వ వచనం, దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటున కూర్చుండక, దివారాత్రములు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు కదండి. దుష్టులతో ఆలోచన చేశాడు లోతు, అపహాసకులతో కూర్చున్నాడు, వారితో వియ్యమందాడు. ఎంత నష్టపోయాడు.
ఈ పూట వాక్యం వింటున్న స్నేహితుడా సోదరి, దేవుని బిడ్డవైన నీవు దేవుని నామాన్ని గణపరిచే విధంగా ఉన్నావా? నవ్వుల పాలు చేసే విధంగా ఉన్నావా? ఇప్పుడు లోతు ఏం చెప్పుకుంటాడు? నేను హెబ్రీయుణ్ణి, నేను అబ్రహాము యొక్క బంధువుణ్ణి, యెహోవా దేవుని యొక్క బిడ్డను అని చెప్పుకోలేడా? కదండి. కాబట్టి ఈ పూట వాక్యం వింటున్న మనం 139వ కీర్తన ప్రకారం ఏమండి మనం పరిశీలన చేసుకున్నాం. ప్రభువా, నన్ను పరీక్షించుము, నన్ను పరిశోధించుము, నీకు ఆయాసకరమైనది ఏదైనా ఉంటే నన్ను సరిదిద్దు ప్రభువా, నన్ను కడుగు. నేను ఎక్కడికి పోయేది? నీ సన్నిధిలోంచి నేను ఎక్కడికి తప్పించుకోగలను? నన్ను క్షమించి సరిదిద్దుమని ప్రభు సన్నిధిలో అడుగుదాం. ఎందుకంటే కాలము సమీపమై ఉన్నది. యేసు ప్రభువు రాకడ, మనుష్య కుమారుని రాకడ సమీపమై ఉంది. అందుకే ఈ లోకం సొదమలాగా తయారైంది. కాబట్టి ఈ పూట ఒక మంచి తీర్మానం చేసి దైవాశీర్వాదం పొందుట కొరకై ప్రభు మనకు సహాయపడును గాక. దేవుడు తన మాటలను మన కొరకై ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్.